హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. ఈరోజు 15వ తారీఖు మంగళవారం. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ అండి 16వ తారీఖు బుధవారము. ప్రతి ఒక్కరు వివాహ ప్రయత్నం చేసుకోవడానికి చేసి అలసిపోయి ఉంటారు కదా, అలాంటి వారికి ఈ పూజ అనేది చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు వీడియో చూడండి. అదేవిధంగా మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తృతీయ. ఈరోజు మంగళవారం, విశాఖ నక్షత్రం. చాలా విశేషమైన రోజు, శివ నక్షత్రము. తృతీయ అంటేనే ఉమామహేశ్వర్లకు ప్రతీక. కాబట్టి ఈరోజు మనం జపించవలసిన మంత్రము ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఎవరైతే పార్వతీ సమేత శివనామ స్మరణ చేస్తారో వారిలో ప్రేమ, ఆప్యాయత, కుటుంబంలో సఖ్యత, చదువుపైన ఏకాగ్రత, జ్ఞాన ఆకర్షణ, ప్రకృతిలో ఆకర్షణ, ఒకరిపైన ఒకరికి ప్రేమ ఆకర్షణ అనేది జరుగుతుంది. ఉమామహేశ్వర్ల అనుగ్రహం కూడా కలుగుతుంది. కుదిరితే ఇలా చేసుకోండి మంత్రాన్ని. అదేవిధంగా ఈరోజు చిన్నగా ఒక ఉమ్మెత్తకాయని తీసుకొచ్చి శివుడి ముందు పెట్టి అర్ధనారీశ్వర సూత్రాన్ని పఠించాలి. అలా చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో సఖ్యత, వివాహం కాని వారికి వివాహం ప్రయత్నం అనేది కూడా జరుగుతుందండి. ఇలా కుదిరితే ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అవమానం చేసినా, కించపరిస్తే చాలా బాధ కలుగుతుంది. అదేవిధంగా మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించినా, ఎక్కువగా నమ్మినా, తర్వాత వాళ్ళు మనని ఏదైనా బాధ పెట్టిరనుకో, నమ్మక ద్రోహం చేసినా, వాళ్ళు ఏదైనా చేశారనుకో మనం డిప్రెషన్కి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తుంటారంట. అలా చేయకూడదంట. ఎవరైతే మనని చులకనగా చూసారో, మనకు వెన్నుపోటు పొడిసి మన ముందు మాట్లాడి తర్వాత మన వెనకాల ద్వేషించడం చేస్తూ అలా బాధ కలిగించారో మనం వాళ్ళపైన పెద్దగా అరుస్తూ గొడవకి దిగకూడదంట. అలా గొడవకి దిగడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం కూడా ఏముండదు. అదే తెలివివంతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా అన్నా కూడా, ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా, దాన్ని విమర్శించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారంట. ఇలా ఇబ్బంది పెట్టినా, అవమానించిన, నమ్మక మోసం చేసిన అది మనం ఫౌండేషన్ లాగా తీసుకొని దాన్ని కింద వేసేసి మనం తొక్కుతూ పైకి వెళ్ళేలాగా ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే మనము ఏది సాధించలేము. ఎవరికైనా కానీ మన జీవితం అనేది ఒక ఉదాహరణలాగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. ఇలా బుద్ధివంతులు చేస్తూ ఉంటారంట అండి. కాబట్టి మనని ఎవరన్నా ఏమన్నా అన్నారని అలా బాధపడుతూ దాన్నే మనసులో పెట్టుకొని వేదన చెంది డిప్రెషన్ పాలవ్వడము, అనారోగ్యం పాలవ్వడము ఇలా చేయకూడదండి. ఇలా చేయడం వల్ల మనమే నష్టపోతాం, మన కుటుంబం అనేది నష్టపోతుంది. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని అందరూ మెదలండి అని ఈరోజు తెలియజేయడం జరిగిందండి. ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఒక ఊరిలో ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు పెద్దగా ఆస్తులు కూడా తనకి ఏమి లేవంట అండి. అతను ఊరూరు వెళ్తూ తను ఉప్పు అమ్ముకొని జీవనం గడుపుకుంటూ ఉండేవాడంట. అలా వెళ్తూ అతనికి దగ్గర ఒక గాడిద ఉండేదంట. చాలా కూడా లేవంట, ఒకటే గాడిద ఉండేదంట. అలా ఆ గాడిద పైన ఉప్పు బస్తాలనేవి వేసుకొని ఊరూరు తిరిగేసి అమ్ముకుంటూ వెళ్ళేవాడంట. ఇలా నిరంతరంగా సాగిపోయిందంట. కాస్త కాలం గడిచాక ఆ గాడిదకు కూడా చాలా కాలం నుంచి అతడి దగ్గరనే జీవనం పొందుతుంది. అతడికి కూడా వేరే ఆస్తులేమి లేవు. ఈ గాడిద తప్ప అతడికి వేరే ఆధారం కూడా ఏమీ లేకుండా పోయిందంట అండి. అలా కొద్ది కాలం గడిచిపోయినాక ఆ గాడిదకి కాలికి చిన్న గాయం అయిపోయి అది నడవలేకుండా అయిపోయిందంట. తర్వాత అది కొంచెం ఏజ్ అనేది దానికి పడిపోయి ముసలిది అయిపోయి దానికి కళ్ళు కూడా చూపు అనేది మందగించిందంట. అలా మందగించినప్పుడు దాన్ని ఆ యజమాని మార్చేద్దామంటే తన దగ్గర మళ్ళీ వేరే గాడిద కొనుక్కోవడానికి కూడా స్తోమత లేదు. దాన్ని ఇంటి దగ్గరే కట్టేసి తను మాత్రం తలపైన ఉప్పు బస్తాలు వేసుకొని అమ్ముతూ ఉండేవాడంట. అలా వెళ్తూ ఉండగా ఒకరోజు ఆ గాడిద ఇంటి దగ్గరే ఉండగా చాలా వర్షం కురిసిందంట. ఆ వర్షం కురిసినప్పుడు అది ఆ వర్షంలో తడుస్తుంది. అది ముందుకు వెళ్దామంటే ఆ యజమాని ఇంట్లో
జాగా అనేది లేదంట. ఆ జాగా లేకపోయేసరికి అది ముందుకు వెళ్దాము అని ముందుకి నడుస్తుందంట. అలా నడుస్తూ ఉండడం వల్ల దానికి కళ్ళు అనేవి మసకబారిపోయి ఉన్నాయి కాబట్టి అది అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉండగా కొంచెం దూరం వెళ్ళాక ఒక పాత పాడుబడిన బావి కనపడిందంట. అందులో అది చూసుకోకుండా అది 30 అడుగుల లోతు ఉంటుందంట. దాంట్లో పడిపోయిందంట. కాలుకేమో తగలడం వల్ల అది చూసుకోకుండా దాంట్లో పడిపోయింది. దానికి పైగా చూపు కూడా మందగించింది కాబట్టి అది చూసుకోకుండా అందులో పడిపోయింది. పడిపోయిన తర్వాత అప్పుడు అది పెద్దగా అరవడం స్టార్ట్ చేసిందంట. అలా వెళ్తున్న వ్యక్తి ఏదో అరుపులు వినబడుతున్నాయని ఆ పాడుబడిన బావి దగ్గరికి వచ్చి చూస్తే అందులో గాడిద పడిపోయి ఉందంట. అతను చూసి అది యజమానికి తెలియజేస్తామని తను వెళ్ళి ఆ యజమాని అప్పుడే వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తున్నాడంట. వస్తున్న వ్యక్తికి వెళ్ళి మీ గాడిద ఇలా బావిలో పడిపోయింది, అది అరుస్తుంది అని చెప్పాడంట. సరే దాన్ని ఎలాగైనా బయటికి తీయాలి, పాపం దాని ప్రాణాలు కాపాడాలి అని అతను వెళ్ళి ఎంతో ప్రయత్నించాడంట. కానీ ఆ బావి సన్నగా 30 అడుగుల లోతుతోటి ఉంది కాబట్టి అది పైకి తీయడానికి వేరే వ్యక్తి దానిలోకి దిగితే శ్వాస అనేది అందక చనిపోతారని ఎవరు దిగడానికి సాహసం చేయలేదంట. దాన్ని ఎన్ని విధాల ప్రయత్నం చేసినా అది పైకి రాలేదంట. అక్కడ ఉన్న ఊర్లో పోగైన జనాలందరూ చూసి ఇది అందులోకి ఈ మధ్య కాలంలో కూడా వేరే వ్యక్తి కూడా పడి శ్వాస ఆడక చనిపోయాడు. అది అలానే ఉంటే ఇలా అరుస్తూనే ఉంటుంది. దానిపైన అందరం కలిసి కాస్త మట్టేద్దాం, మట్టేస్తే అది మూసుకుపోయి దాని అరుపులు అనేవి బయటికి వినపడకుండా జరుగుతుందని అందరు కాస్త మట్టి వేస్తూ ఉన్నారంట. అలా వేస్తున్నప్పుడు ఆ గాడిద చాలా తెలివికల గాడిద అంట అండి. అది ఏం చేసిందంట, ఆ వేసిన మట్టిని కిందికి తొక్కేస్తూ పైకి వచ్చేసిందంట. వీళ్ళందరూ అసలు ఇక మట్టి సరిపోయిందా, ఇది ఎలా ఉంది ఒకసారి చూద్దామని చిన్న దీపం పెట్టి ఆ బావిలోకి వంగి చూస్తారంట. వంగి చూసేసరికి దాంట్లోకి ఇంకొక 2 బస్తాలు వేస్తే మట్టి అది పైకి నేలపైకి వచ్చేంత లెవెల్లో ఉండిపోయిందంట. అప్పుడు దాన్ని చూసి ఇంకొక 2 బస్తాల మట్టి వేసి దానిపైన వేయడం వల్ల అది పైకి వచ్చేసిందంట. అది తెలివి కల్ల గాడిద కాబట్టి దాని తెలివిని ఉపయోగించుకొని అది ఆ మట్టిని అనేది కాళ్ళతోటి కిందికి తొక్కేస్తూ అది పైకి వచ్చింది. అలాగే మన జనాలు కూడా మనపైన ఎన్నో రాళ్ళు విసురుతూ ఉంటారు, ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు, వాళ్ళు అవమానించుతారు. కానీ వాళ్ళని పట్టేసుకొని మనము పైకి రావాలి. వాళ్ళ మాటలు అనేవి మనం పట్టించుకోకుండా వదిలేయాలి. ఇలా మన గాడిద కూడా దాని తెలివి ఉపయోగించుకొని అది ఒక ముసలి గాడిద అయినా కూడా దాని ప్రాణత్యాగం చేయకుండా అది పైకి వచ్చేటందుకు ప్రయత్నించింది. అలాగే ఒక గాడిదకున్న బుద్ధి కూడా జనాలకి లేకుండా పోయిందంట. ఒక గాడిద ఇంకొక గాడిదను విమర్శించిందని ఆ గాడిదల మాటలు పట్టుకొని ఆ జనాలు ఎవరో ఏమో అన్నారని, బంధువులు అన్నారని, స్నేహితులు అన్నారని, చుట్టాలు అన్నారని, ఇరుగు పొరుగు వాళ్ళు అన్నారని అలా డిప్రెషన్లోకి పోయి చాలామంది సూసైడ్లు చేసుకొని వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారంట. అలా చేయకూడదని ఈరోజు కథ రూపంలో ఇలా తెలియజేయడం జరిగిందంట. తెలివి కళ్ళ వాళ్ళు చేసే తెలివైన పని వాళ్ళు ఎవరు కానీ మనపైన రాళ్ళు రువ్వినప్పుడు వాటిని మనము అనుకూలంగా మార్చుకొని మనం పైకి ఎదిగి చూపించాలనేది దీని సారాంశం. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయం అండి. మనం నదులకు మన సనాతన ధర్మంలో నదులకు ప్రత్యేక స్థానం అనేది ఉంది. అందులో గంగా, త్రివేణి, సింధు ఇలా చాలా నదులు ఉన్నాయి కదా అండి. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. వాటికి ఒక ప్రత్యేకమైన పేరు అని కూడా పెట్టడం జరిగింది. మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నది స్నానం ఖచ్చితంగా ఆచరించాలంట అండి. ఈ నది స్నానాలు ఆచరించడం వల్ల మనకు సంచిత కర్మలు అనేవి తొలగిపోయి పుణ్యం అనేది కలుగుతుందంట. మీరు దేవాలయంకు వెళ్ళినా వెళ్ళకుండా, దేవాలయాన్ని దర్శించుకోకపోయినా ఖచ్చితంగా నది స్నానం అనేది ఆచరించాలంట అండి. చాలామంది ఈ కాలంలో నదుల దగ్గర బాగుండట్లేదు, నీరు బాగుండట్లేదు, అంత చెత్తగా ఉంది, నాకు హెల్త్ బాగుండదు, ఇందులో చేస్తే ఇంకేమైనా వ్యాధులు వస్తాయేమో అని చాలామంది నది స్నానాలు చేయకుండా ఉంటున్నారంట. అలా ఎప్పుడు చేయకూడదంట. మనము నది దగ్గరికి వెళ్ళినప్పుడు నది ఇలా ఉంది అని అసహించుకోవడం చేయొద్దంట అండి. నదికి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే అది సైన్స్లో కూడా ప్రూవ్ చేయడం జరిగిందంట అండి. కాబట్టి ఎప్పుడు నది దగ్గరికి పోయినప్పుడు మనం ఏ మాటలు మాట్లాడినా అవి వినికిడి శక్తి ఎక్కువగా ఉండి నీటికి అది
మనము మాట్లాడే మాటలని స్వీకరిస్తుందంట. కాబట్టి నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలా ఉంది అలా ఉంది అని నిందించడము అలాంటివి ఎప్పుడు చేయకూడదంట అండి. మీకు కుదిరితేనా స్నానం చేయండి, లేదంటే ఊరుకోండి. కానీ మీరు అలా చేయడం వల్ల పాపం అనేది మనకి అంటుకుంటుందంట. కాబట్టి అలా ఎప్పుడు కానీ నీళ్ళ దగ్గర ఉండి మనం ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదంట అండి. అది పూర్వకాలంలో ఈ నీళ్ళని తపస్సు ఆచరించే వాళ్ళు వాడేవారంట. అది శాపం పెట్టడానికి, శాపగ్రస్తులు కావడానికి ఆ నీళ్ళని చేతిలో పట్టుకొని ఋషులు కానీ మునులు కానీ శపించేవారంట. అంటే నీళ్ళకి అంత శక్తి గుణం కలిగి ఉంటుంది. అదేవిధంగా మనము ఎన్నో పూజలలో కూడా ఎన్నో వాటిలలో కూడా నీరు అనేది తర్పణంగా వదులుతారు. కాబట్టి నీరుకి అంత ప్రత్యేకమైన గుణం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కానీ నీరు దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు దూషించడం అలాంటివి మాత్రం చేయకూడదని చెప్పారండి. ఈరోజు సనాతన ధర్మంలో ఇలా మనకి నీటికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఇది మసులుకొని మెదులుకోండి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం బుధవారం రోజు 16వ తారీఖు ఉదయం ఆచరించుకోవాల్సిన పూజ అండి. రేపు బుధవారము వివాహం ప్రయత్నం చేసేవారు కానీ, వివాహం కాని వారు కానీ ఉదయాన్నే 4 గంటలకు లేచి ఉదయాన్నే 4 గంటల నుండి 6 గంటల లోపు తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా ఉంటే ఆ తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళి 9 ప్రదక్షిణాలు వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి ఇంటికి రావాలండి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఇంట్లో పూజ ఆచరించుకునేవారు, వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఉమామహేశ్వర్ల ఫోటో పెట్టుకొని దాని ముందు కూర్చొని 2 నెయ్యి దీపాలు వెలిగించి శంకు పుష్పాలు తోటి అర్చించుకొని, బిల్వదళాలతోటి అర్చించుకొని, తర్వాత బెల్లంతో తయారు చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించి మీరు మనసులో సంకల్పన చేసుకోవాలి. వివాహం కానివారు వివాహం కావాలని, వివాహ ప్రయత్నం చేసేవారు వివాహ ప్రయత్నంలో విజయం ప్రాప్తించాలని సంకల్పం చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. కుదిరితే రేపు ఉదయాన్నే అందరి పూజని ఆచరించుకోండి వివాహ ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము ఒక పళ్ళెంలో నీరు పోసి దాంట్లో కుంకుమ వేసి కలపాలండి. తర్వాత మట్టి ప్రమిద పెట్టి దాంట్లో 3 రకాల నూనెలు, ఏవైనా 3 రకాల నూనెలు వేసి 2 వత్తులు వేసి ఒకటే జ్యోతిలాగా వెలిగించాలి. దాని ముందు కూర్చొని దీపదుర్గ స్తోత్రం కానీ, దీప స్తోత్రాన్ని కానీ, దీప సూక్తిని కానీ, దీపలక్ష్మి కవచాన్ని కానీ పఠించాలండి. ఇలా మీకు ఏది వస్తే అది పఠించుకోండి. అలా చేసిన అనంతరం ఒక పుష్పంతో ఆ నీటిని తలపైన కొంచెం చల్లుకోవాలి. తర్వాత గుమ్మం పైన ప్రోక్షణ చేయాలి. తర్వాత మిగిలిన నీరు ఉంటుంది కదా, ఆ నీటిని తులసి చెట్టు పైన కూడా ప్రోక్షణ చేసి తులసి చెట్టు మొదట్లో పోయాలండి. ఇలా చేయడం వల్ల శత్రువుల నుండి విమోచనం జరుగుతుంది, కోర్టు సమస్యల నుండి విముక్తి జరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మన పైన ఉంటే అది కూడా దూరం అవుతుంది. కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.